వెల్కమ్ టు సాయి మీద యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ను మరియు భవిష్యత్తులో జరగబోయే ఈసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ మనము అతి తక్కువ టైంలో, అంటే జరిగినటువంటి ఈసెట్లో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ను జరగబోయే ఎగ్జామినేషన్స్కి అన్నీ డిస్కస్ చేస్తాం. మనం ఓన్లీ ఒక ప్రీవియస్ క్వశ్చన్సే కాదు, వాటిని అతి తక్కువ టైంలో మనం ఎలా చేయాలి అనేటువంటి మన యూట్యూబ్ క్లాసెస్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీకు టైం సేవింగ్ని ఇస్తాయి, మీకు కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుతాయి. పెద్ద పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లమ్స్కు కూడా ఇంత సులభంగా చేయొచ్చా అనేటువంటి క్లాస్ మనకు ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి కూడా తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, సేమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ ప్రాబ్లం చూడండి. ఏమడుగుతున్నాడంటే the general solution of the differential equation dy by dx is equal to 2x minus 5y plus 3 2x minus 3y plus 3 divided by చూడండి 5x minus y plus 2 ఇలా ఇస్తాడు. ఇది కూడా మీరు గమనించుకోండి, ఇది a1, ఇది b1, a2, b2నా. ఓకే, చూడండి, a1, b1, c1, a2, b2. అలాగే చూడండి, సేమ్ ప్రీవియస్ మెథడే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనించుకోండి, ఇది ఏమిటిది? ఇది a1, ఇది b1, ఇది c1. తర్వాత చూడండి a2, ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది కాబట్టి b2, ఇది c2. సేమ్ డిటర్మినెంట్ వాల్యూ చూడండి, ఇక్కడ మీరు కావాల్సిన గమనించుకోండి. డిటర్మినెంట్ ఎంత దానికి? 2 - 5, 5 - 1. డిటర్మినెంట్ వాల్యూ నాట్ 0 కదా. ఇది కూడా అంతే, సేమ్. స్మాల్ x is equal to క్యాపిటల్ X ప్లస్ హెచ్, స్మాల్ y is equal to క్యాపిటల్ Y ప్లస్ కే అనుకొని దీనికి సాల్వ్ చేయాలి. ఇట్లా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత లెంతీ లేకుండా మనం ఏం చేస్తామంటే చూడండి, ఒకసారి గమనించుకోండి, మీరు ఒకసారి గమనించుకోండి. ఎస్, మనం ఎలా సాల్వ్ చేసేస్తామంటే సింపుల్గా దీనికి షార్ట్ కట్స్ ఫార్ములా చూడండి. ఒకసారి షార్ట్ కట్ చూడండి. dy by dx is equal to మీరు ఏం చేస్తారంటే న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ మీరు ఏం చేయాలా? మైనస్ను కామన్ తీవల్ల. ఇట్లా నువ్వు ఎప్పుడైతే ఇట్లా మైనస్ను కామన్ తీస్తావో చూడండి, అప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా, నేను ఇక్కడ మనకు మైనస్ను కామన్ తీస్తున్నా చూడండి. ఇట్లా ఇట్లా మైనస్ను కామన్ తీస్తున్నాను. అప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ మైనస్ 2x ప్లస్ 5y మైనస్ 3 డివైడెడ్ బై 5x మైనస్ y ప్లస్ 2. అట్లా పైన మైనస్ను కామన్ తీసిన. ఇక్కడ మీరు గమనించుకోండి, చూడండి, న్యూమరేటర్లో y కోఎఫిషియంట్, డినామినేటర్లో ఉన్న x కోఎఫిషియంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయా? న్యూమరేటర్లో ఉన్నటువంటి y కోఎఫిషియంట్, డినామినేటర్లో ఉన్నటువంటి x కోఎఫిషియంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇలా ఉంటే అప్పుడు ఈ నాన్ హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఏమిటంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సార్ మరి ఇక్కడ ఏ ఎవరు, బి ఎవరు, హెచ్ ఎవరంటే చూడండి మీరు బాగా గమనించుకోండి. ఇది ఏ, ఇది హెచ్, ఇది జి, ఇది బి, ఎఫ్, ఇది సి. ఇది ఏ, ఇది హెచ్, ఇది బి, ఇది హెచ్, ఇది బి, ఎఫ్. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏమిటి టెక్నిక్ అంటే చూడండి, ఆల్ హాస్టల్ ఎట్లా. ఇప్పుడు నాకు ఏ, ఇది హెచ్, ఇది జి, ఇది కూడా ఏమిటి? ఇట్ ఈస్ ఆల్సో హెచ్, బి, ఎఫ్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా చూడండి.
ఆల్ హాస్టల్ గర్ల్స్ హ్యాస్ పర్ బాయ్ ఫ్రెండ్స్ గాన్ ఫార్ సినిమా. ఆల్ హాస్టల్ గర్ల్స్ హ్యాస్ పర్ బాయ్ ఫ్రెండ్స్ గాన్ ఫార్ సినిమా. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకుంటారులేండి, ఇంకా ఎక్కిపెట్టింది ఈ పాటికి మైండ్ స్పీడ్గా. ఇప్పుడు చూడండి, ఇది గుర్తుపెట్టుకునేస్తారు. అప్పుడు చూడండి ఇక్కడ ఏ అంటే మనం ఎంత తీసుకుంటాం, మనము ఇక్కడ మీరు గమనించుకోండి. ఏ అంటే మనము -2 × x². తర్వాత హెచ్ అంటే ఇక్కడ ఎంత ఉందో చూడండి, 5 + 10xy. ఇక్కడ బి అంటే ఎంత ఉందో చూడండి మనకు -1y². జీ అంటే ఎంత అవుతుందంటే -3 -6x. ఎఫ్ అంటే ఎంత ఉందో చూడండి దానికి +2 కాబట్టి +4y. సి అంటే ఎంత ఉందంటే దట్ ఈస్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ x² కోఎఫిషియంట్ నెగటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, మైనస్తో మల్టిప్లై చేస్తాము. అప్పుడు ఎంత అవుతుందో చూడండి, 2x² -10xy +y² +6x -4y +c = 0. ఎందుకంటే ఇది ఆర్బిటరీ కాన్స్టెంట్, దీనేమి నెగిటివ్లో రాయనవసరం లేదు. ఇదే మన ఆన్సర్. చూసారా, అట్లా మైనస్ని కామన్ తీసేస్తారు, ఈ డైరెక్ట్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినారు. ఎంత ఒక 10 సెకండ్స్ పట్టింది. నేను మీకు ఇవన్నీ చెప్పాను కాబట్టి కొద్దిగా అట్లా కనపడుతుంది, కానీ చూడండి మైనస్ని కామన్ తీసేసినారు. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా, డైరెక్ట్గా ఏ వాల్యూ బి వాల్యూ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేసినారు. 10 సెకండ్స్లో అయిపోయింది. ఇంకా నీకు 45 సెకండ్లు టైం సేవింగ్ ఉంది, దాన్ని వేరే వాటికి ఉపయోగించుకోవాలి నువ్వు. ఓకే, చూసారా అద్భుతమైనటువంటి షార్ట్ కట్స్ ఫార్ములా. ఎస్.